వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చాలామంది రిచ్గా ఉండేవాళ్ళు ఉన్నారు. మనకి తగు మోయినంగా మనం ఎలా ఉంటే సరిపోతాం అన్న వాళ్ళు ఉంటారు. కానీ ఒకటి రిచ్గా ఉన్న వాళ్ళు డబ్బులుంటే ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళకి. అదే అప్పు చేసుకొని అవి కొనుక్కున్నాను ఫస్ట్ బాగానే ఉండేది. పోంగా ఇప్పుడు దొర్లుతుంటే బండి వెళ్ళిద్ది, కానీ దొరలతేంది బండి కదలదుగా. అవునా కాదా? అట్నే నీ దగ్గర డబ్బు పని చేసుకుంటా, నువ్వు అది చేసుకుంటా ఇది చేసుకుంటా అంటే పోయి దేనికైనా సంపాదించుకుంటా కట్టుకుంటా ఉంటావు. అదే మనం పని బాటకి వెళ్ళక మనకి ఇష్టమైన మనం తెచ్చుకొని ఏం చేసుకున్నామంటే ఈ బాకీలేగా. కంపల్సరీ బాకీ అది ఏంటంటే అదిగో ఇదిగో అనేక లాస్ట్కి అవి వచ్చి మీద పడతాయి. మీద పడే కాలం ఏముంది, ఏం లేదు, నలుగురిలో పరువు బాద్ది. ఉన్న స్నానానికి ఏముంది కట్టపోతే ఎవడు ఊరుకోడుగా. వస్తువు తీసుకొచ్చిన ఊరుకుంటాడా? ఎవడు ఊరుకోడు. అలా తీసుకెళ్తారు. ఏంది ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఒక వస్తువు తీసుకొచ్చుకున్నామంటే మనం ఆ వస్తువుని అయిపోయిన దాకా జాగ్రత్తగా కట్టుకోవాలన్న ఒక గట్టి పట్టుదల మీద కట్టుకుంటారు కొంతమంది. ఆ వస్తువు నిలబెట్టుకోవాలి మనం అన్న ఒక పట్టుదల మీద కట్టుకుంటారు. కొంతమంది మనం సంపాదిస్తున్నాం కట్టుకున్నావులే అంటారు. కానీ ఆ కట్టుకునే టైము ఉండదు వాళ్ళకి, ఆ వస్తువు నిలబడదు. ఏంది కొంతమంది వస్తువు తెచ్చుకున్నాం అంటే ఏదైనా సరే గట్టిగా కట్టుకుంటాం, మనం ఈ వస్తువుని గట్టి నిలబెట్టుకోవాలన్న ఒక పట్టుదల మీద చేస్తారు కొంతమంది. అలా కొంతమంది ఇంచులించులుగా డెవలప్ అవుతున్నారు. కొంచెం ఆ స్థాయి తెలుసుకొని ఎలా ఉండాలి మనం ఏందని. ఒక్కళ్ళు లేకపోయినా కానీ రిచ్ అన్న దాంట్లోకి వెళ్ళిపోయి కుటుంబాలకు గల్లంత అయిపోతుంది, బాకీలు పాలు అయిపోయి గందరగోళం అయిపోతున్నారు. అలా చాలామంది అవుతున్నారు. తెలుసుకున్నవాడు బాగుపడుతున్నాడు, తెలుసుకున్నవాడు మాత్రం ఫెయిల్ అయిపోతున్నాడు లైఫ్లో. కొటేషన్ అనుకోండి, సొల్యూషన్ అనుకోండి ఫ్రెండ్స్, నాకు తెలిసింది నేను చెప్పాను, చూశాను కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.